WPL 2026 హంగామా అఫీషియల్గా మొదలైపోయింది. జనవరి 9న నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరియు 2024 టైటిల్ విన్నర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మెగా ఫైట్తో ఈ సీజన్ గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్ గురించి మీరు ఎక్కడా వినని ఇన్డెప్త్ ఎనాలిసిస్, ప్లేయర్ బ్యాటిల్స్ మరియు గ్రౌండ్ రిపోర్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1 ద డ్యూ ఫ్యాక్టర్. నేవీ ముంబైలో జనవరి నెల అంటే వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. మ్యాచ్ సమయంలో టెంపరేచర్ 25 డిగ్రీస్ సెల్సియస్ నుండి 28 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలో ఉండొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హ్యూమిడిటీ. రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయానికి హ్యూమిడిటీ 85% నుండి 95% వరకు పెరుగుతుంది. దీనివల్ల సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అనగా మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బంతి తడిచిపోవడం వల్ల స్పిన్నర్లు బౌలింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకొని బౌలింగ్ ఎంచుకోవడం ముఖ్యం. నెంబర్ 2 పిచ్ రిపోర్ట్. డీవై పాటిల్ స్టేడియం బ్యాటర్లకు ప్యారడైస్ లాంటిది. ఇక్కడ పిచ్ రెడ్ సాయిల్తో తయారవుతుంది కాబట్టి బంతి బ్యాట్ మీదకు చాలా బాగా వస్తుంది. పవర్ ప్లే. కొత్త బంతితో ఇనిషియల్లీ ఫాస్ట్ బౌలర్కి కొంచెం స్వింగ్ దొరుకుతుంది. ముఖ్యంగా షబ్నిల్ ఇస్మాయిల్ మరియు లారెన్ బెల్ లాంటి స్పీడ్ గన్స్ ఇక్కడ డేంజరస్గా మారుతారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కేవలం 7 నుండి 14 ఓవర్ల మధ్య మాత్రమే ప్రభావం చూపగలరు. ఇక్కడ పార్ స్కోర్ 175 to 185గా ఉంది. కానీ చేజింగ్లో ఎంత స్కోర్ అయినా సేఫ్ కాదు. నెంబర్ 3 ఎంఐ కంటిన్యూటీ బ్లూ ప్రింట్. ముంబై టీం ఎప్పుడు కంటిన్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈసారి మెగా వేలంలో కూడా అమిలే కేర్ను 3 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసి తమ టీంను సెట్ చేసుకున్నారు. న్యూ సెన్సేషన్ జీ కమలిని. ఈమె కేవలం 17 ఏళ్ల వండర్ కిడ్. స్టేట్ లెవెల్ స్కేటింగ్ ఛాంపియన్ నుండి క్రికెట్ స్టార్గా ఎదిగిన కమలిని ఈ సీజన్లో హెయిలీ మ్యాథ్యూస్తో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. పవర్ఫుల్ ఆల్రౌండర్స్ నాట్ సెవర్ బ్రంట్, హెయిలీ మాథ్యూస్ మరియు అమిలే కేర్. ఈ ముగ్గురు బ్యాట్తోనే బంతితోనూ మ్యాచ్ను మలుపు తిప్పగలరు. నెంబర్ 4 ద పెర్రీ వైట్. ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వారి స్టార్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజన్ నుండి తప్పుకుంది. ఆమె ప్లేయర్లో ముంబైకి చెందిన శైలేష్ సద్గరేని తీసుకున్నారు. శైలేష్ సద్గరే ఎక్స్ట్రా పవర్. శైలి ఒక మీడియం పేస్ ఆల్రౌండర్. రీసెంట్గా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా తరపున డెబ్యూ చేసింది. ఈమె యార్కర్లు వేయడంలో దిట్ట. దేశవాళీ క్రికెట్లో ఒకసారి వరుసగా 6 యార్కర్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బౌలింగ్ అటాక్లో లారెన్ బెల్ మరియు శ్రేయాంక పటేల్ ఆర్సీబీ బౌలింగ్కు మెయిన్ పిల్లర్స్ లాంటివారు. నెంబర్ 5 కీ టాక్టికల్ ప్లేయర్ బ్యాటిల్స్. ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే టాప్ 3 బ్యాటిల్స్ ఇవే. నెంబర్ 1 స్మృతి మందన వర్సెస్ షబ్నిల్ ఇస్మాయిల్. ఇస్మాయిల్ స్పీడ్ వర్సెస్ స్మృతి క్లాస్. గత సీజన్లో ఇస్మాయిల్ స్మృతిని 120 స్ట్రైక్ రేట్ లోపు కట్టడి చేయడమే కాకుండా చాలాసార్లు అవుట్ చేసింది. నెంబర్ 2 నాట్ సెవర్ బ్రంట్ వర్సెస్ శ్రేయాంక పాటిల్. నాట్ సెవర్ లీగ్ హిస్టరీలోనే 1000కు పైగా రన్స్ చేసిన ఏకైక ప్లేయర్. ఆమెను అడ్డుకోవాలంటే శ్రేయాంక తన స్మార్ట్ వైడ్ యార్కర్లను వాడాలి. నెంబర్ 3 రిచా ఘోష్ వర్సెస్ అమిలియా కేర్. రిచా పవర్ హిట్టింగ్ వర్సెస్ కేర్ లెగ్ స్పిన్. రీసెంట్ T20 వరల్డ్ కప్లో కేర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచింది. సో ఆమెను ఎదుర్కోవడం రిచాకు సవాలే. నెంబర్ 6 మైల్ స్టోన్స్ టు వాచ్. స్మృతి మందన. ఈమె రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫాస్టెస్ట్ 10,000 రన్స్ మైల్ రైన్ అందుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్. ఇండియాకు వరల్డ్ కప్ అందించిన ఉత్సాహంతో ఉన్న హర్మన్ WPLలో కూడా థర్డ్ టైటిల్ గెలవాలని కసితో ఉంది. హెయిలీ మాథ్యూస్. లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు 41 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులో ఉంది. నెంబర్ 7 పాసిబుల్ ప్లేయింగ్ 11 ఫర్ ముంబై ఇండియన్స్. ఓపెనర్స్గా హెయిలీ మాథ్యూస్ మరియు జీ కమలిని. నెంబర్ 3లో నాట్ సెవర్ బ్రంట్. నెంబర్ 4 ద కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. నెంబర్ 5 అమిలియా కేర్. నెంబర్ 6 పూనం కేమ్నార్. నెంబర్ 7 సజీవన్ సజనా. నెంబర్ 8 అమన్జోత్ కౌర్. నెంబర్ 9 సంస్కృతి గుప్తా. నెంబర్ 10 షబ్నిల్ ఇస్మాయిల్. నెంబర్ 11 సైకా ఇషాక్. పాసిబుల్ ప్లేయింగ్ 11 ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓపెనర్స్గా స్మృతి మందన ద కెప్టెన్ అండ్ గౌతమి నాయక్. నెంబర్ 3 జార్జియా వాల్. నెంబర్ 4 గ్రేస్ హారిస్. నెంబర్ 5 రిచా ఘోష్. నెంబర్ 6 నాడిన్ డి క్లర్క్. నెంబర్ 7 పూజా వస్త్రకర్. నెంబర్ 8 రాధా యాదవ్. నెంబర్ 9 శ్రేయాంక పాటిల్. నెంబర్ 10 అరుంధతి రెడ్డి. నెంబర్ 11 లారెన్ బెల్. ఫైనల్ వెర్డిక్ట్. ముంబై టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. కానీ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ మాత్రం ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకే గెలిచే అవకాశాలు 65% వరకు ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఎలిస్ పెర్రీ లేకపోయినా ఆర్సీబీ ముంబైని ఓడించగలదా? మీ ప్రెడిక్షన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. జై హింద్.